ప్రతి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కామన్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులకు, కూటమి ప్రభుత్వ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా. ఏ విషయమైనా సరే వైసీపీ కల్తీ మద్యం అడ్డంగా దొరికిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ వైసీపీకి అంటగట్టే ప్రయత్నం. ఎక్కడ చూసినా ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి వైసీపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తారు. నిన్న వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన ఒక బస్సు దగ్ధమై చాలామంది చనిపోయారు. దాని మీద చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఆ కోణంలో చూసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చనిపోయిన వాళ్ళకి ఏదో ఒక నష్టపరిహారం ఇవ్వడం, ఆ ట్రావెల్స్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించడం, ప్రభుత్వం తరఫున ఏదో కొంత హెల్ప్ చేయడం లాంటివి చేయాలి. ఇవే కామన్గా ఏ అధికారి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా, ఏ ప్రభుత్వాలైనా చేసేది అవే. కానీ ఇక దరిద్రం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఏమనంటే వైసీపీ ఫేక్ ప్రచారం అని చెప్పేసి మాట్లాడతారు. ఆ బస్సుకి సరిగా ఫిట్నెస్ లేదు, సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అని చెప్పేసి ఈ నెలలోనే కథనం రాశారు. దాన్నే కదా వైసీపీ వాళ్ళు చెప్పింది, ఎందుకు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారు, ఎందుకు ఇలా నడుపుతున్నారు అని చెప్పేసి కదా ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులైనా సరే, ఇంకొకరైనా సరే, ఎవరైనా సరే. మళ్ళీ దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం అని చెప్పేసి మాట్లాడతారు. అయినా కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్కి నష్టం జరిగితే, వేమూరి కావేరీ ట్రావెల్స్ ద్వారా కొంతమంది చనిపోతే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి బాధ ఏందో మనకైతే అర్థం కాదు. వాళ్ళకి ఎందుకు బాధ? ఆ ట్రావెల్స్ని సీజ్ చేయని కొద్ది రోజుల వరకు నష్టమేముంది? దాని మీద ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంటే కావేరీ ట్రావెల్స్ మీద తెలుగుదేశం పార్టీ నుంచి అప్పుడే మంత్రులంతా కూడా బయట వచ్చేసి ఆ కావేరీ ట్రావెల్స్ మీద ఎందుకో దుష్ప్రచారం చేస్తున్నారు, ఎందుకో ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అంత ప్రేమ ఎందుకు? ఆ ట్రావెల్స్ మీద తెలుగుదేశం పార్టీకి అంత ప్రేమ ఎందుకు? సో ఆ కావేరీ ట్రావెల్స్ బస్ ఇన్సిడెంట్ జరిగింది కదా, మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టి కూడా మాట్లాడచ్చు కదా వైసీపీ వాళ్ళు. కానీ మాట్లాడలేదే, కావేరీ ట్రావెల్స్ మాత్రమే ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకో తెలుగుదేశం పార్టీ ఏకంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఫినాన్షియల్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు స్పందిస్తున్నాడు, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందనేసి. అయ్యా కేశవ్ గారు, మీ ఈనాడు పేపర్లో రాశారయ్యా. ఏమో రాశారంటే, కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసినటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ అక్రమ భాగోతం తేట తెల్లం అయ్యింది. మీ ఈనాడు పేపర్లో రాశారయ్యా. ఇంక దీనికి మించి ఇంకెవరు అడగాలి చెప్పండి? ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ కాదని తేలింది. చూడండి, మీ ఈనాడు పేపర్లో రాసింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరిట హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదైంది. తెలంగాణకు చెందినటువంటి హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ బస్సులు 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్ఓసి తీసుకొని కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి డయ్యూ డామన్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమానికి తరలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూ డామన్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలోని రాయగఢలో ఆల్ట్రేషన్ ఫిట్నెస్ చేయించుకున్నారు. మరి అక్కడనే చేయించుకోవడం, ఏపీలో చేయించుకోవచ్చు కదా. దీని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తుంటే ఏకంగా పయ్యావుల కేశవ్ గారు రంగంలో దిగేశారు. ఆయన ఫినాన్షియల్ మినిస్టర్, ఆయనకి కావేరీ ట్రావెల్స్కి సంబంధం ఏముంది? కూటమి ప్రభుత్వానికి కావేరీ ట్రావెల్స్కి సంబంధం ఏముంది? ఎందుకంత బాధ, ఎందుకంత నొప్పి? ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారంతా ఆవేదనలో ఉంటే వైకాపా నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మండిపడ్డాడు. ఎందుకంత బాధ? ఈయన స్పందించాల్సినంత అవసరం ఏముంది? అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. ప్రమాదం జరిగిన ఘటనపై కూడా వైకాపా శవరాజకీయాలు చేస్తుంది. బస్సు అనుమతుల పత్రాలకు సంబంధించి ఫేక్ సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికే బస్ పాసింగ్ గడువు పూర్తయింది. నకిలీ సర్టిఫికెట్ చూపుతున్నారు.
2027 వరకు అనుమతులున్నా అసలు ప్రతిని మంత్రి మీడియాకు చూపించారు. బస్సు ప్రమాద మృతులకు సానుభూతి తెలుపుతున్నాడు. ఏంది అసలు కావేరీ ట్రావెల్స్కి ఈ పయ్యావుల కేశవ్ గారికి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సరే లింకులు ఉన్నాయా ఏంది? లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడే ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ కానీ అదేవిధంగా వెంకటేశ్వర వీళ్ళంతా కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి. అసలు ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు బయటకు వచ్చి దాన్ని ఖండిస్తున్నారంటే దీని మించిన నీచమైన రాజకీయం ఇంకేమైనా ఉందా? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ కావేరీ ట్రావెల్స్కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏదో లింక్ ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అనేది చేస్తుండాలా, తెలుగుదేశం పార్టీ నాయకులతో మంచి సత్సంబాలన ఉండాలి. కాబట్టి వీళ్ళంతా కూడా స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులారా, మంత్రులారా, మాట్లాడే ముందు అసలు మనం ఏం మాట్లాడుతున్నామో అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. కావేరీ ట్రావెల్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పు చేసి ఉంటే. అంతేగాని వాళ్ళ తరపున మీరు వంత పాడకండి.